ప్రియమిత్రులకు శుభోదయం. లీలాసుకుడు రచించినటువంటి శ్రీకృష్ణ కర్ణామృతం 54వ శ్లోకం ఇలా ఉంది. ఆనం రామసిత భ్రువోరుపచితామక్షీణ పక్ష్మంకురే శ్వాలోలామనురాగిణోర్నయనయో రాద్రామృతౌ జల్పితే ఆతామ్రామధురామృతే మదకలామమ్లాన వంశీరవే శ్వాసాస్తే మమలోచనం వ్రజసి సోర్మూర్తిం జగన్మోహినీం. అసిత భ్రువోహ్, అసిత నల్లనైనటువంటి భ్రువోహ్ కనుబొమలయందు ఆనమ్రాం కొంచెము వక్రమై వంపు తిరిగినటువంటి కనుబొమ్మలు కలిగి అక్షీణ పక్ష్మాంకురే దట్టమైనటువంటి అక్షీణ తక్కువ కానీ దట్టమైనటువంటి పక్ష్మ కనురెప్పల యొక్క అంకురేషు మొలకల యందు ఉపచితాం వృద్ధి పొందినవియు అనగా దట్టముగా పెరిగినటువంటి కనురెప్పలు కలది అని చెప్పుట. అనురాగిణో అనురక్తి గల ఆశ్రితుల యందు దయతో కూడిన నయనయోహు కన్నుదోయి యందు ఆలోలాం చంచలమైనదియు అనగా చంచలమైన నేత్రములు కలదియు బెళుకు కన్నులు గలది అని అర్థము. మృదౌ మృదువైన జల్పితే మాట యందు ఆర్ద్రాం సరసమైనదియు సరసముగా మాట్లాడునది అనుట. అధరామృతే అమృతము వంటి మోవియందు ఆ తామ్రాం అంతటా ఎర్రనైన మిక్కిలి ఎర్రనైన పెదవి కలది అంట. ఆమ్లాన కసుకందని దిట్టమైన అను వంశీ పిల్లన గ్రోవి యొక్క రవేషు ధ్వనులయందు మద కలాం మదము చేత లేక సంతోషాదుల చేతనైన సొంపు పెంపుల చేత కలాం అవ్యక్త మధురమైనదియు అవ్యక్త మధురముగా వేణుగానము చేయుటకే జగన్మోహినీం జగత్తు లోకములకు మోహినీం మోహ సంపాదకమైనదియు అగు వ్రజశిశోహు గొల్ల చిన్నవాణి యొక్క బాలకృష్ణుని యొక్క మూర్తిం దివ్యమైనటువంటి మంగళ విగ్రహమును మమ నా యొక్క లోచనం నేత్రము ఆశాస్తే కోరుచున్నది. ఆనమ్రా అసిత భ్రువో ఉపచిత అక్షీణ పక్ష్మాంకురే హాలోలామనురాగిణోర్నయనయోరార్ద్రామృతౌ జల్పితే ఆతామ్రా మధురామృతే మదకలామమ్లాన వంశీరవేష్ ఆశాస్తే మమలోచనం వ్రజశిశోర్మూర్తిం జగన్మోహినీం. కనురెప్పలని అదేవిధముగా కన్నులని ఎర్రనైనటువంటి మధురమైనటువంటి పెదవులని వర్ణిస్తూ అటువంటి బాలకృష్ణుని యొక్క సౌందర్యము నా కన్నులు చూడటానికి వెతుకుతున్నాయి అని అంటున్నాడు లీలాసుకుడు. కాంచుటయన్నడి క్షణ సుఖంబుగా తొంగలి రెప్పలున్ బనాయించిన వింటి వంటి బొమ్మ లింపగు మాటలు కెంపు మోవి పొందించిన పిల్ల గ్రోవి పలికించు హళాహళియున్ తయోన్నతిన్ మించిన బెల్కు చూపు గల మిక్కిలి చక్కని ముద్దు బాలకున్. వంపులు తిరిగినటువంటి కనుబొమలు దట్టమైనటువంటి కను వెంట్రుకలను కరుణారసములకు బెళుకు కన్నులను సరసము అయినటువంటి మృదు మధురమైన పలుకులను ఎర్రనైన అమృతము వలె చవిగులుకు మోవియు సొంపుగా మరింత సుఖముగా ఊదబడినటువంటి పిల్లన గ్రోవి రవళియు కలిగినటువంటి ఆ బాలకృష్ణుని యొక్క దివ్య మంగళ విగ్రహమును నా కన్నుల నేను చూడకోరుతున్నాను అంటున్నాడు తెలుగు సేత వెంగనామాచ్యునిది. కాంచుటయన్నడి క్షణ సుఖంబుగా తొంగలి రెప్పలున్ బనాయించిన వింటి వంటి బొమలింపగు మాటలు
కెంపు మోవి పొందించిన పిల్లంగ్రోవి పలికించు హళాహళియున్ తయోన్నతిన్ మించిన బెల్కు చూపు గల మిక్కిలి చక్కని ముద్దు బాలకున్. ఇక్కడ బనాయించటము అనేటటువంటి పదం ఆనాడు ఉన్నటువంటి భాషలో ఉర్దూ పద ప్రభావాన్ని చూపిస్తోంది అని వ్యాఖ్యానకారులు రాస్తున్నారు. స్వస్తి.